మేము చేసినంత న్యాయం ఎవరు చేయలేదని చెప్పి అంటే ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా అండి? ఎన్నిసార్లు వెళ్ళేదండి మంత్రి రోజా, మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది? అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి? కనీసం వసతులు లేవు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని యాత్రికులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు, కంప్లీట్గా గగ్గోలు పెట్టేవారు. మాకు ప్రసాదాలు అందట్లేదు, కనీసం క్యూ లైన్లో నుంచుంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని ఏడ్చేవారు. అటువంటిది పెద్దగా అన్ని రకాలుగాను కూడా రేట్లు పెంచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాముఖ్యతను కూడా మంట కలిపేటట్టుగా వాళ్ళు చేసిన బిహేవియర్. అందులో భాగంగానే అవన్నీ ఎందుకండి? ఈ నెయ్యి సంగతి తేల్చమనండి, లడ్డూలో కలిపి నెయ్యి సంగతి తేల్చమనండి, ఆ ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి, దాని గురించి మాట్లాడండి రా అంటే మేము చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి తిరిగి మా మీద బురద వెళ్తే ఎలా? ఈరోజు బయటకు వచ్చిన మాజీ మంత్రులందరూ మాట్లాడింది మీరు వినండి. ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడట్లే, ఎందుకు మార్చామంటే దాని గురించి మాట్లాడట్లే. 50 సంవత్సరాలుగా ఒక్కలే సరఫరా చేస్తున్నారు. అయినా ఇప్పుడు నెయ్యి ఖరీదు కూడా మనకి ఆవు నెయ్యి ఖరీదు మామూలుగా షాపుల్లో అమ్మేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే 700 నుంచి 1000 రూపాయలు, మినిమం ధర 700, మాక్సిమం ఇంకా ప్యూరిటీ బట్టి 1000 రూపాయలు. అటువంటి ధరను 320 రూపాయలకి 310 రూపాయలకి అలా ఇచ్చేస్తున్నారు. అక్కడే అర్థం అవ్వట్లేదా మనకి ఏ రకంగా ఉంటుంది, అందులో కల్తీ ఏ రకంగా ఉంటుందని? కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంకి న్యాయం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో చాలా ప్రక్షాళన తీసుకొచ్చాం. కాబట్టి మీరు ఏదైతే చేశారో అని అనుకుంటున్నారో అది ఒక భ్రమ. వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారు, ఆ ట్రాన్స్ ని బయటకు తీసుకొస్తున్నారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనోభావాలు. డెఫినెట్ గా దీన్ని లోతుగా దర్యాప్తు చేయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు చేయించి దానిపై చర్యలు ఉంటాయి. వైవి సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్తాను. దేనికండి ప్రమాణాలు? సొంత బాబాయిని చంపినప్పుడు ఏమైపోయింది ప్రమాణం? సొంత బాబాయిని చంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చంపించలేదు అని చెప్పి ప్రమాణం చేయమనండి వైవి సుబ్బారెడ్డిని. ఆ తర్వాత ఈ ప్రమాణాల సంగతి మాట్లాడదాం. వాళ్ళకి ఒక నీతి జాతి లేదు, ఏం మాట్లాడతారో తెలియదు, దేవుడి మీద భక్తి ఉండదు. దేవుడి మీద భక్తి ఉన్నవాడు చైర్మన్ పదవిలో కూర్చొని కల్తీని ఉపయోగిస్తాడా? దేవుడి మీద భక్తి ఉన్నవాడు దేవుడి పేరు చెప్పుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటాడా? అలాంటి కూడా ఈరోజు ప్రమాణం చేస్తామంటే ఇంకా నయ్యి అనకూడదు. కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకే మనం కొంచెం అవమానం కింద భావించాలి ఇలాంటి పదాలు. అంటే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలేసుకున్నారని కూడా జగన్ పవర్ స్వామి ఏదో అన్నాడు కదా, అదేనా సూపర్ స్వామి పవర్ స్వామి ఏదో మాట్లాడు అండ్ ఏదో అంటారు కదండి, అది ఆత్మశుద్ధి లేని ఏదో మనం పెద్దలు ఒక ఉపయోగిస్తారు. మనకి ఎన్ని మాలలు వేసుకుంటే ఏమి, ఎన్ని చేసుకుంటే ముందు మనం చేయాలి, మంచి చేయాలని సంకల్పం ముందుండాలి, మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న దృక్పథం ముందుండాలి. అది లేకుండానే ఈరోజు కల్తీనయ్యి ఇచ్చేసారా? నిజంగా ఆయనకు అదే ఉంటే అసలు కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు ఆపారు? 50 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తాలూకా ప్రాముఖ్యత కూడా ఎన్నో దగ్గర చేయాలి అనుకున్నా కూడా ఆ టేస్ట్ రాలా. ఆ టేస్ట్ రాక ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే చేయించుకునే ప్రసాదం అది, ఆయన స్వయంగా చేయించుకునే ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని కూడా కల్తీగా చేసేసి 40 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి, 50 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి? నీకు చేయాలని దృక్పథం, మంచి చేయాలని దృక్పథం లేకపోతే ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎట్లా చూస్తారు? వెళ్ళండి, ఎక్కడికి ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మేం చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తున్నారు. ఎస్ క్వాలిటీ తగ్గింది, ఎస్ సైజ్ తగ్గింది, మనకు లడ్డు సైజ్ తగ్గింది. కలియుగ దైవంలా భావించి చాలా సెంటిమెంట్గా భావిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే కాదు, వెంకటేశ్వర స్వామి మనం చూడాలనుకునేటప్పుడే దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి 10 మందికి పంచి వాళ్ళు తింటారు. అంటే ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా అండి? ఎన్నిసార్లు వెళ్ళేదండి మంత్రి రోజా, మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది? అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి? కనీసం వసతులు లేవు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని యాత్రికులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు, కంప్లీట్గా గగ్గోలు పెట్టేవారు. మాకు ప్రసాదాలు అందట్లేదు, కనీసం క్యూ లైన్లో నుంచుంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని ఏడ్చేవారు. అటువంటిది పెద్దగా అన్ని రకాలుగాను కూడా రేట్లు పెంచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాముఖ్యతను కూడా మంట కలిపేటట్టుగా వాళ్ళు చేసిన బిహేవియర్. అందులో భాగంగానే అవన్నీ ఎందుకండి? ఈ నెయ్యి సంగతి తేల్చమనండి, లడ్డూలో కలిపి నెయ్యి సంగతి తేల్చమనండి, ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి, దాని గురించి మాట్లాడండి రా అంటే మేము చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి తిరిగి మా మీద బురద వెళ్తే ఎలా? ఈరోజు బయటకు వచ్చిన మాజీ మంత్రులందరూ మాట్లాడింది మీరు వినండి. ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడట్లే, ఎందుకు మార్చామంటే దాని గురించి మాట్లాడట్లే.
50 సంవత్సరాలుగా ఒక్కలే సరఫరా చేస్తున్నారు. అయినా ఇప్పుడు నెయ్యి ఖరీదు కూడా మనకి ఆవు నెయ్యి ఖరీదు మామూలుగా షాపుల్లో అమ్మేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే 700 నుంచి 1000 రూపాయలు, మినిమం ధర 700, మాక్సిమం ఇంకా ప్యూరిటీ బట్టి 1000 రూపాయలు. అటువంటి ధరను 320 రూపాయలకి 310 రూపాయలకి అలా ఇచ్చేస్తున్నారు. అక్కడే అర్థం అవ్వట్లేదా మనకి ఏ రకంగా ఉంటుంది, అందులో కల్తీ ఏ రకంగా ఉంటుందని. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంకి న్యాయం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో చాలా ప్రక్షాళన తీసుకొచ్చాం. కాబట్టి మీరు ఏదైతే చేశారో అని అనుకుంటున్నారో అది ఒక భ్రమ. వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు, ఆ ట్రాన్స్ని బయటకు తీసుకొస్తున్నారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనోభావాలు. డెఫినెట్ గా దీన్ని లోతుగా దర్యాప్తు చేయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు చేయించి దానిపై చర్యలు. వైవి సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేస్తానని కూడా చెప్తాను. దేనికండి ప్రమాణాలు? సొంత బాబాయిని చంపినప్పుడు ఏమైపోయింది ప్రమాణం? సొంత బాబాయిని చంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చంపించలేదు అని చెప్పి ప్రమాణం చేయమనండి వైవి సుబ్బారెడ్డిని. ఆ తర్వాత ఈ ప్రమాణాల సంగతి మాట్లాడదాం. వాళ్ళకి ఒక నీతి జాతి లేదు, ఏం మాట్లాడతారో తెలియదు, దేవుడి మీద భక్తి ఉండదు. దేవుడి మీద భక్తి ఉన్నవాడు చైర్మన్ పదవిలో కూర్చొని కల్తీని ఉపయోగిస్తాడా? దేవుడి మీద భక్తి ఉన్నవాడు దేవుడి పేరు చెప్పుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటాడా? అలాంటి వాడు ఈరోజు ప్రమాణం చేస్తామంటే ఇంకా నయ్యి అనకూడదు. కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకే మనం కొంచెం అవమానం కింద భావించాలి ఇలాంటి పదాలు. అంటే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలేసుకున్నారని కూడా జగన్ పవర్ స్వామి ఏదో అన్నాడు కదా, అదేనా సూపర్ స్వామి పవర్ స్వామి ఏదో మాట్లాడు. అండ్ ఏదో అంటారు కదండి, అది ఆత్మశుద్ధి లేని ఏదో మనం పెద్దలు ఉపయోగిస్తారు. మనకి ఎన్ని మాలలు వేసుకుంటే ఏమి, ఎన్ని చేసుకుంటే ముందు మనం చేయాలి, మంచి చేయాలని సంకల్పం ముందుండాలి, మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న దృక్పథం ముందుండాలి. అది లేకుండానే ఈరోజు కల్తీనయ్యి ఇచ్చేసారా? నిజంగా ఆయనకు అదే ఉంటే అసలు కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు ఆపారు? 50 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తాలూకా ప్రాముఖ్యత కూడా ఎన్నో దగ్గర చేయాలి అనుకున్నా కూడా ఆ టేస్ట్ రాలా. ఆ టేస్ట్ రాక ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే చేయించుకునే ప్రసాదం అది, ఆయన స్వయంగా చేయించుకునే ప్రసాదం అది. ఆ ప్రసాదాన్ని కూడా కల్తీగా చేసేసి 40 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి, 50 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి? నీకు చేయాలని దృక్పథం, మంచి చేయాలని దృక్పథం లేకపోతే ఈ అంశంపై హైకోర్టు కూడా వెళ్ళారు. ఎట్లా చూస్తారు? వెళ్ళండి, ఎక్కడ ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మేం చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తున్నారు. ఎస్ క్వాలిటీ తగ్గింది, ఎస్ సైజ్ తగ్గింది, మనకు లడ్డు సైజ్ తగ్గింది. కలియుగ దైవంలా భావించి చాలా సెంటిమెంట్గా భావిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే కాదు, వెంకటేశ్వర స్వామి మనం చూడాలనుకునేటప్పుడే దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి 10 మందికి పంచి వాళ్ళు తింటారు.